ఊహించినట్టే జరిగింది. ఈసారి కూడా కర్నూలు జిల్లా దేవరగట్టు దసరా ఉత్సవాలు ఎప్పట్లాగే రక్తసిక్తమయ్యాయి. పాన మల్లేశ్వర కళ్యాణం తర్వాత నిర్వహించే బన్నీ ఉత్సవంలో 60 మందికి పైగా గాయపడ్డారు. 5గురి పరిస్థితి విషమంగా ఉంది. దేవరగట్టులో స్వామి విగ్రహాలను సొంతం చేసుకునేందుకు పెరిటికి, కొత్తపేట గ్రామాల మధ్య కర్రల సమరం తరతరాలుగా సంప్రదాయంగా మారింది. ఈ సందర్భంగా దాదాపు 10 గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో కర్రలతో అక్కడికి చేరుకుని ఆధిపత్యం కోసం పోరాటం చేస్తారు. అందులో భాగంగా ఇనుప రింగులు ఉన్న కర్రలతో కొట్టుకుంటారు. విజయదశమి రోజు రాత్రంతా ఈ సమరం కొనసాగుతుంది. దాదాపు 1000 మంది పోలీసులు బందోబస్తు మధ్య బన్నీ ఉత్సవం జరిగింది. కర్రలు తీసుకురాకుండా పోలీసులు ఎంత నియంత్రించినా ఫలితం కనిపించలేదు. దేవరగట్టులో మళ్లీ నెత్తురు పారింది. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగా అవగాహనను కల్పించేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఇనుప కర్రలను పుచ్చుకొని రంగంలోకి దిగారు జనాలు. ఈ కొట్లాటలో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై మా కర్నూలు ప్రతినిధి చంద్రశేఖర్ స్పెషల్ రిపోర్ట్. కర్నూలు జిల్లా దేవరగట్టులో మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం పూర్తయింది. ప్రస్తుతం బన్నీ ఉత్సవం కొనసాగుతోంది. వేల సంఖ్యలో కర్రలు ఇక్కడికి చేరుకున్నాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది బన్నీ ఉత్సవాలు కొంత భిన్నంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. గతంలో పోలీసులు పెద్ద ఎత్తున ఈ సమీప గ్రామాల్లో కర్రలు లేకుండా పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు, చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. కర్రలు తీసుకురాకుండా వీలైనంతగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేవారు. అయితే ఈ ఏడాది పోలీసులు ప్రజలను శాంతియుతంగా బన్నీ ఉత్సవాలు జరుపుకోవాలని చైతన్యవంతం చేసే ప్రయత్నం చేశారు. ఏమాత్రం రిస్ట్రిక్షన్స్ లేకుండా వారిని స్వేచ్ఛనిస్తూనే అవాంఛనీయ సంఘటన జరగకుండా వారికి బన్నీ ఉత్సవాలు నిర్వహించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పెద్ద ఎత్తున ఇక్కడికి కర్రలతో జనం ఇక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా ఈ బన్నీ ఉత్సవం మాల మల్లేశ్వర స్వామి విగ్రహాన్ని సొంతం చేసుకోవడానికి జరుగుతుంది. కొలగుంద మండలంలోని నెరనికి కొత్తపేట గ్రామాలకు చెందిన ప్రజల మధ్య ఈ బన్నీ ఉత్సవం జరుగుతుంది. అంటే మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం అనంతరం ఈ ఉత్సవాన్ని తీసుకొస్తారు. ఈ విగ్రహాలను తీసుకొస్తారు. విగ్రహాలను సొంతం చేసుకునేందుకు ఈ 2 గ్రామాల ప్రజలతో పాటు దాదాపు 10 గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు కర్రలతో ఇక్కడికి చేరుకుంటారు. అయితే గతంలో ప్రాచీన కాలంలో లైట్లు లేని సమయంలో ఈ అటవీ ప్రాంతంలో వచ్చేందుకు క్రూర మృగాల నుంచి కాపాడుకునేందుకు ఈ దివిటీలు అలాగే కర్రలు తీసుకొచ్చేవారు. అదే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఇందులో ప్రధానంగా ఈ కర్రలతో ఇక్కడికి వచ్చిన సందర్భంలో కర్రలకు ఇనుప రింగులు ఉంటాయి. వాటిని ఒకరికొకరు కొట్టుకునే సమయంలో పెద్ద ఎత్తున ఇక్కడ హింస చోటు చేసుకుంటుంది. గతంలో అనేక సందర్భాల్లో ఇక్కడ ఈ బన్నీ ఉత్సవం సందర్భంగా అంటే కర్రల సమరం సందర్భంగా చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. గత ఏడాది కూడా మహేష్ అనే ఒక
యువకుడు మృతి చెందాడు. ఈ ఏడాది మనం చూస్తున్నా ఇక్కడ చాలా భయానక వాతావరణం మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కర్రలు ఉన్నాయి, దివిటీలు ఉన్నాయి. ఆ మంటలు కూడా వారికి కాలిన ఘటనలు కూడా ఇక్కడ జరుగుతాయి. అయితే ఏమాత్రం లెక్క చేయకుండా కర్రలు తగిలి తలలు పగులుతున్నా సరే వారు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంటారు. పసుపు అంటే బండారు అని పిలిచే దేవుడి పసుపుని ఆ గాయం తగిలిన చోట రాసుకుని మళ్ళీ బన్నీ ఉత్సవంలో పాల్గొనడం అనేది ఇక్కడ సాంప్రదాయంగా కొనసాగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ బన్నీ ఉత్సవాలు హింసాత్మకంగా మారాయన్న ఉద్దేశంతో హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇక్కడ విచారణకు ఆదేశించింది. వీలైనంత వరకు ఈ కర్రలను కట్టడి చేయాలని ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఈ గత కొన్ని తరాలుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయాన్ని కర్రలు తీసుకురాకుండా ఉండేందుకు ఇక్కడ గ్రామాల ప్రజలు ఏమాత్రం ఒప్పుకోలేదు. కొన్ని వేల సంఖ్యలో కర్రలు ఇక్కడికి వచ్చి కర్రలతో ఇక్కడికి వచ్చి బన్నీ ఉత్సవంలో పాల్గొంటారు. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున కర్రలు దివిటీలతో ఇక్కడ ఒక భయానక వాతావరణం కనిపిస్తుంది. ఒకరికొకరు తోసుకుంటూ మీద పెడుతూ ఆ కర్రలతో కొట్టుకునే సాంప్రదాయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. పెద్ద ఎత్తున గాయాలైనా సరే వారు ఏమాత్రం లెక్క చేయరు. మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాలు, ఈ బన్నీ ఉత్సవం తర్వాత రక్తపడి అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఈ భవిష్యవాణి వినిపిస్తారు. మొత్తం మీద రాష్ట్రంలోనే ఇది ఒక ప్రత్యేక ఉత్సవంగా చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు పెద్ద ఎత్తున అక్కడ ఎంత ఒకరినొకరు తోసుకుంటూ ఎంతో మంది గాయపడతారు. కర్రలు ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. వాటికి కర్రలకు ఇనుప రింగులు ఉన్నాయి. వాటి దెబ్బలకు చాలా మంది గాయపడతారు. ప్రతి ఏటా కనీసం 100 మందికి పైగా గాయపడే సంఘటనలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఇక్కడ బన్నీ ఉత్సవం చాలా ఘనంగా జరిగింది. కర్రల సమరం అనేది చాలా ఆసక్తికరంగా భయంకరంగా కూడా జరిగిందని చెప్పవచ్చు. కెమెరామెన్ రామస్వామితో చంద్రశేఖర్, దేవరగట్టు, కర్నూలు జిల్లా.